మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మరి ఈరోజు మాకవరపాలెం తహసీల్దార్ వారిని కలిసి కొన్ని అంశాలపైన గ్రామ సభ నిర్వహించి వాటికి పరిష్కార మార్గం చూపండి అని చెప్పి ఇవాళ ఒక వినతిపత్రం మా పార్టీ అధ్యక్షుడు ఆర్వై పద ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, ముందుగా ఏదైతే సాగుదారులు 737లో ఉన్నాయో ఆ సాగుదారుల తాలూకు లిస్టు గ్రామ సభ నిర్వహించి వాటి లబ్ధిదారులు ఆమోదం పొందాలని, అలాగే తామరం రెవెన్యూ భూమిలో రెవెన్యూ ల్యాండ్ 73లో 5 ఎకరాలు 80 సెంట్లు ఒక కొంతమంది నాయకుల చేతిలో ఉంది. దానిపైన కూడా గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వం పేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని, అలాగే భీమన్పాలెం రెవెన్యూలో 132 సర్వే నెంబర్లో 2 దాన్ని కూడా గ్రామ సభ నిర్వహించాలని ఆ నెంబర్. అలాగే మెడికల్ కాలేజీలో ప్రైవేటు భూములపై, అంటే భూమి ఎవరితో పూర్వం పట్ట ఇచ్చుంటే తర్వాత కొనుక్కున్న భూములపై లాస్ట్ ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే దానిపైన పంచాయతీలు జరిపించి నెగోషియేషన్ చేశారు. దానిపైన కూడా గ్రామ సభ నిర్వహించి న్యాయం చేయాలని చెప్పి తహసీల్దార్ వారికి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగింది. ఇందాక ఉదయం మీడియాలో చూసాం, ఎక్స్ఎమ్మెల్యే గారు మాకవరపాలెం తహసీల్దార్ గారితో ఒక వినతిపత్రం వచ్చి కొన్ని ఆరోపణలు సూచనలు కూడా చేయడం కూడా జరిగింది. నేను ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారిని సూటుగా నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి మా నాయకులు అయ్యన్నపాత్రి గారు ఎంతో కృషి చేస్తాం. అందులో భాగంగానే సెట్టిపాలెం కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చింది. ఏదైతే ఆంధ్రాకి ఆధీనంలో ఉన్న 295 రకాల ఏపీఎస్ ల్యాండ్స్ మళ్ళీ ఏపీఎస్లో తీసుకోవడం, ఎప్పటి నుంచో 737లో ఉన్న సాగుదారులకి గుర్తించి, ఇప్పటివరకు ఏ రెవెన్యూ వాళ్ళు కూడా గుర్తించి సాగుదారులు గుర్తించిన తర్వాత వాళ్ళతో నిర్వహించి ఇక్కడ ఏ ఇండస్ట్రీ తేవాలా, వాళ్ళకి ఏ రకమైన డబ్బులు ఇవ్వాలనేది భవిష్యత్తులో జరుగుతుంది. గ్రామ సభ నిర్వహించిన తర్వాత వాళ్ళు గుర్తించడం, అంతేకాకుండా చిరకాల కోరికైన 737 రోడ్డు యలమంచిల వరకు చేయడం. ఇది ఒక పెద్ద మాకవరపాలెం మండలానికి ఒక ఎస్సెట్, ఒక ఆర్థిక రాజధాని అవ్వాలని చెప్పి మా నాయకుడు పనిచేస్తాడు. కానీ ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులకి ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని ఉద్దేశంతో, ఒక అక్కసుతో నేను చేయలేని పనులన్నీ కూడా ఇక్కడ స్పీకర్ అయ్యన్నపాత్రులు గారి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని ఒక అక్కసుతో ఏదైతే 737 సర్వే నెంబర్ రోడ్డు ఏదైతే వేస్తున్నామో, ఈ రోడ్డు 737 రెవెన్యూ భూమి కాదు, ఫారెస్ట్ భూమిలో రోడ్డు అట్టేస్తారని చెప్పి తేల్చండి అని చెప్పి నువ్వు స్వయాన్ని అడగడానికి పోయావు. మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటున్నావు, మరి ఏదైతే 737 భూముల్లో 100 కోట్ల వరకు తెలుగుదేశం నాయకులు 2-3 నాయకులతో పెద్దల అధికారులతో కలిపి 100 కోట్లు స్కామ్ చేయాలనే అనుకుంటారని చెప్పి అనుకుంటున్నావు. ప్రభుత్వం నువ్వు ఉత్తుత్తి మెడికల్ కాలేజీని చూపించి ఏదో పునాది లెవెల్లో ఏదో చూపిస్తే అది పూర్తి స్థాయిలో పీపీపీ విధానంలో మేము పూర్తి చేయాలనుకుంటే, ఇదేదో మెడికల్ కాలేజీ నేను కట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారు, క్లాసులు జరగకుండా ఏదో అడ్డుతున్నారని చెప్పి ఒక అబద్ధాల ప్రచారం, ఒక అసత్య మాటలు, ఇలాగా మాయ మాటలు మాకవరపాలెం మండలంలో కార్యక్రమాలు చేపట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్పదలుచుకున్నావు. నిన్ను పెట్ల ఉమాశంకర్ గణేష్ అనేదానికంటే అబద్ధాల గణేష్ అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒకటని నిజముందా? ఇక్కడ ఇంకా సర్వే పూర్తి అయింది, ఇంకా గ్రామ సభ కండక్ట్ చేయలేదు, ఏ రైతు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. 100 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? 100 కోట్ల స్కామ్ అప్పుడు జరిగిందో లేదు కూడా నీ టైంలో జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది 73/5 తామరం రెవెన్యూ గ్రామంలో ఉన్న 5 ఎకరాల 83 సెంట్లు భూమి. ఇది ప్రభుత్వం తాలూకు భూమి, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోర్టుకి వేయించి మీ నాయకుల ద్వారా 30 నుంచి 40 లక్షల రూపాయలు ఆ రైతు దగ్గర తీసుకొని ఆ భూమిని వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది. వాస్తవం కాదా? మీ అందరూ ఎలక్షన్ మూల్లో ఉంటే 2024 సంవత్సరంలో 2వ నెల అనుకుంటాను, ప్రతిరోజు నీ కారు నీ డ్రైవరు ఆ బంకు దగ్గర, దేవరాయ బంకు దగ్గర, ఆ దాబా దగ్గర ఎందుకు ఉండేది? దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఆ రైతు దగ్గర 30 లక్షలు 40 లక్షల రూపాయలు మీ కార్యకర్తల ద్వారా తీసుకోవడం నిజం కాదా? మరి ఆ పక్కన ఉన్న భీమన్పాలెం 132లో 2వ సర్వే నెంబరు
మీ నాయకుడి పైన 5 ఎకరాలు ఎట్టా ఆన్లైన్ చేయించో నీ టైంలోను? అది అసలు ఎవరిది, ఎవరిపైన ఆన్లైన్ జరిగింది అంటే ఇవన్నీ నీ టైంలో జరిగినట్టు ఈ టైంలో జరుగుతాయి కాబట్టి అనే భ్రమతో ఒక లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలో విఘాతం కలిగించే వ్యక్తిగా ఇక్కడ నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇది మాకవరపాలెం మండల ప్రధానికానికి మంచిది కాదు. మేము ఈ శాంతి భద్రతకు విఘాతం కలిగించకూడదని చెప్పి ఎంఆర్ఐకు వినతిపత్రం కూడా అదొక పాయింట్ కూడా చేయడం కూడా జరిగింది. మరొక క్లుప్తంగా అడుగుతున్నా, నీకు ఐడియా ఉందో లేదో కానీ రీసర్వే అనేది మీ గవర్నమెంట్లోనే మొదలైంది, కాకపోతే అది సరిగా సక్రమంగా జరగలేదు. దాన్ని మాడిఫై చేసి మరింత పకడ్బందీగా మరింత ట్రాన్స్పరెన్స్గా చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ముందు 737 ఒక మ్యాప్ ఎలాగుండదో ముందు డ్రోన్ ఎగరేసారు. డ్రోన్ ఎగరేసిన మ్యాప్ ఇది. డ్రోన్ ఎగరేసిన తర్వాత ఇది మొత్తం 737 ఇది మొత్తం ఉండేది ఏంటి, జీడి మామిడి తోటలో. ఈ పైన అంతా ఉండేది మన ఏదైతే ఖాళీగా ఉన్న భూమి, చెట్లు చెదలతో తుప్పలతో ఉన్న భూమి. ఇప్పుడు ఏదైతే 737 406 ఎకరాలు చేశారో ప్రతి ఒక్క రైతుకి కూడా ఒక ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేశారు. ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేసి ఆ భూమిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎంతమంది సాగులు ఉన్నారు, ఎల్పిఎం నెంబరు ఆ విస్తీర్ణం కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి అక్కడ జియో ట్యాగ్ ఫోటో కూడా తీయడం జరిగింది ఆ నెంబర్లో. అలాగా సేఫ్ ఫైల్ ఒకటి చేసింది. మన అప్పచెప్పిన ఫైల్లో 406 ఎకరాలే కనిపిస్తుంది ఖచ్చితంగా, దానికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, దాని ప్రకారంగా రోవర్ ప్రకారం తీసిన ప్రకారంగా ఈ నువ్వు నచ్చిన ఎల్పిఎం నెంబర్ పోదాంరా మేము కోరుతున్నావు నిన్ను. నువ్వు ఏదైతే ఆరోపణలు మా దగ్గర ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, ఈ ఫిరంగులు ఉన్నాయి, అది వదులుతాను ఇది వదులుతాను, నువ్వు రా. ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో ఆ భూమిలోకి పోదాం, ఆ భూమిలో రైతు అవునో కాదో నిర్ధారిద్దాం, నిర్ధారించి న్యాయమైనడికి చేద్దాం. దానికి ఏమీ కాదంటలేదు కదా. దాని మీద కూడా గ్రామ సభ కండక్ట్ చేసి లిస్ట్ ఇనాగ్రేషన్ చేసి ఆ లిస్టులో అవకతవకలే ఉంటే తీసివేసి ఎవరైతే సాగులు ఉన్నారో రైతులకి ఇవ్వమని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఇంకా పూర్తి అవ్వలేదు, ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఇంకా అది ఏమి జరగకుందని 100 కోట్ల స్కామ్ జరిగిందని నువ్వెలా చెప్తావు, నువ్వెట్టా చెప్తావు? అంటే ఈ మండలంలో ఉన్న అభివృద్ధికి నిరోధక శక్తివి, ఈ మండలంలో అభివృద్ధి జరగకూడదని చెప్పి కోరుకున్న వ్యక్తిలో మొదటి వరుసలో ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదండి. ఆల్రెడీగా ప్రజలు నీకు ఒకసారి శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చారు. నువ్వు 5 ఏళ్ళు నీకు చేత కాదని చెప్పి నువ్వు చేయలేకపోని చెప్పి ప్రజలు నేను పక్కన పెట్టారు. పక్కన పెట్టినప్పుడు నీ మళ్ళీ ప్రజల మనసులో ఎలా నెగ్గాలో ఎలా గెలుచుకోవాలో ప్రయత్నం చేయి. అంతేగాని ఈ మండలంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని కానీ లేనిపోయిన అపోహలు సృష్టించాలని కానీ చూస్తే ప్రజలు ఎవరో కూడా ఊరుకోరని చెప్పి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గణేష్ గారికి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మన సర్వే అనేది చాలా, ఈ ఫైల్ అనేది ఈవేళ మూసేసి రేపు ఆగిపోయేది ఏం కాదు. ఇది నిరంతరం ఎప్పుడు ఏ సంవత్సరం కావాల్సిన ఎప్పుడు ఎవరైనా జరిగి ఇవాళ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఉంటుంది. ఈవేళ మా ఎంఆర్ఐ గారిని కూడా కోరేది 2-3 రోజుల్లో గ్రామ సభ కండక్ట్ చేయండి. ఏ అయితే ఎల్పిఎం నెంబర్లో డౌట్ ఉన్నాయో ఓకే మాజీ ఎమ్మెల్యే గణేష్ అడిగాడని కాదు, భయపడి కాదు, బీజేపీ వాళ్ళు రాంబాబు అడిగాడని కాదు, ఏ ఒక్క ప్రజలు అడిగినా ఏ ఒక్క సామాన్య వ్యక్తి అడిగినా 10 గ్రామ సభలో పెట్టి గ్రామ సభ ఆమోదం అవ్వకముందు ఏదైనా దానికి సంబంధించిన పేర్లు ఇస్తే పోయి ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారికి సాగు చేయాలని చెప్పి మా 60 గారు చెప్పినట్టు కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే గణేష్ గారిని కోరుతున్నాం, అయ్యా ఈ టైంలో ఏం జరగలేదు, ఈ మండలానికి నువ్వు చేసిన మోసం అంతా ఇంత కాదు. ఏ ఊరు పోయినా నువ్వు డెవలప్ చేయలేదు, ఏ ఊరు పోయినా రోడ్డు వేయలేదు, ఏ ఊరిలో ఏ ఒక్క పని చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 12 కోట్ల రూపాయలు ఈ 1 సంవత్సరంలో కట్టారు. ఇండస్ట్రీ పరంగా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తారు. నీకు చేతనైతే సహకరించు, లేకపోతే నోరు మూసుకొని వాళ్ళకు. అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నదో లేనట్టు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి చేతనం నాకేం అర్థం కావట్లేదు. నీకు మధ్యస్థిమంతం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. 2-3 తెలుగుదేశం నాయకులు 100 కోట్లు పంపుతాను. 400 ఎకరాలకి ప్యాకేజ్ ఇస్తే ఎంత అవుతుంది నీకు తెలుసా? అసలు 400 ఎకరాలకి ప్యాకేజ్ ఇస్తే ఎన్ని కోట్లు అవుతుంది? మరి అదేం తెలియకుండా 100 కోట్లు ఎట్ట జరుగుతుంది? దానికి మొత్తం ప్యాకేజీ 100 కోట్లు అవుతుంది అనుకుంటున్నాం. మరి 100 కోట్ల పంపుకొని ఎట్ట జరుగుతుంది? ఇక్కడ మంచి అచీవ్మెంట్ మీడియా మిత్రులు నేను కోరుతున్నాను. అయ్యా మీ ద్వారా కూడా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. స్పీకర్ అయ్యాన పాత్రి గారు వచ్చిన తర్వాత అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు జరిగాయి, అవునా కాదా?
ఈ మా చెట్టుపాలెం గ్రామానికి కాఫీ ప్లాంట్ తీసుకొచ్చారు. అవునా కాదా? ఆంధ్ర కాదేనంలో ఉన్న 295 ఎకరాలు మళ్ళీ ఏపీఐసీ ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అవునా కాదా? తరాల నుంచి ఉండిపోయిన 737ని ఎవడు సర్వే చేయకపోతే దాన్ని ఇప్పుడు సర్వే చేసి హక్కుదారుల్ని భూమి తీసుకుంటారో తీసుకోరో పక్కన పెట్టండి. ముందు హక్కుదారులు గుర్తించారు. అది అవునా కదా? ఎవరు గుర్తించారు? స్పీకర్ అయ్యన పత్రిక గారు కదా. తరాల తరబడి ఉన్న మన వాక రోడ్ని ఇవాళ పూర్తి సర్వేగంగా జరుగుతుంది. మరి అది రోడ్డు జరిగితే ఆ ప్రాంతానికి మనకు కూడా మంచిది కదా. అది అవునా కాదా? ఇవన్నీ అవునా కాదా? మరి ఇంత మంచి అచీవ్మెంట్ జరుగుతున్నప్పుడు, ఇంత మంచి పరిపాలన జరుగుతున్నప్పుడు సహకరించాలి తప్ప కానీ ఈవేళ మరి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదు. మీకు ఏదైనా చేతన అయి ఉంటే నేను ఇప్పుడే కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మరి మాజీ ఎమ్మెల్యే గారి దీన్ని కంప్లీట్ చేయాలా? అయ్యా 73/5 సర్వే నెంబర్ తాలూకాది మీరు ఆన్సర్ చేయండి. దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు దీని ముందు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అర్జున్ దీని విలువ 20 కోట్ల రూపాయలు. మెయిన్ రోడ్ ఆనుకొని ఉంది. సుమారు 300 అడుగుల వెడల్పు ల్యాండ్, 5 ఎకరాలు 83 సెంట్లు. ఈ భూమిని ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయి. రెవెన్యూ పరంగా స్కూళ్ళు అవ్వచ్చు, కాలేజీలు అవ్వచ్చు. మనం డబ్బులు ఇచ్చి కొనడం ఏంటి? ఇలాంటి భూములు ప్రభుత్వం ఎవరైతే ఆక్రమణ తొలగించి భూమిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగితే ప్రభుత్వ అవసరాలకు వాడండి. అదే ఇంకోటి కూడా చెప్తున్నా అభిన్. ఇప్పుడు ఎందుకంటే నీకు నన్ను చూసి భయపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఎందుకో నాకు చెప్పిన దానికి కారణం చెప్పకుండా మీ నాయకుల చేత వ్యక్తిగత ఆల్రెడీ వ్యక్తిగత దోషం చేస్తున్నావు. నేను ఒకటి చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు అలాగని నా దగ్గర ఏదైనా ఉందని అనుకుంటే నేను కూడా వదులుకోవడం సిద్ధంగా ఉంటాను. నేను ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎవరికైనా పేద ప్రజలు చేయడం కోసం నేను సిద్ధంగా ఉంటాను. నువ్వు సిద్ధంగా ఉంటావా? దీనికి ఆన్సర్ చెప్పు. అంతేగాని బాగా ఉన్న మండలాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకో. ముందు ఈ 773/5 సర్వే నెంబర్ ప్రభుత్వానికి అప్పచెప్పు. నువ్వు ఏదైనా మాట్లాడితే మేము ఆన్సర్ చెప్తాం. థ్యాంక్ యూ.